హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రైల్వేస్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మరొక మంచి నోటిఫికేషన్తో వచ్చేసానండి. 10th కంప్లీట్ చేసి ఉండి రైల్వేస్తో వర్క్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది ఒక అప్రెంటిస్ నోటిఫికేషన్ వేర్ యూ విల్ బీ గెటింగ్ ట్రైనింగ్ అండర్ ది ఇండియన్ రైల్వేస్ అనమాట. సో మీకు స్టైఫెన్ తీసుకుంటూ మీరు ఇండియన్ రైల్వేస్కి అయితే వర్క్ చేస్తారనమాట. ఇది అప్రెంటిస్ నోటిఫికేషన్. యాజ్ యూ కెన్ సీ, నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటిసెస్ అనమాట. సో దీని యొక్క ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. 12th March నుంచి అయితే స్టార్ట్ అయింది అండ్ April 11th వరకు అయితే టైం ఉందండి మీరు అప్లై చేసుకోవడానికి. సో హూ ఎవర్ హ్యావ్ కంప్లీటెడ్ 10th class అండ్ వాళ్ళ యొక్క పర్టికులర్ ట్రేడ్స్, ఒక 13 ట్రేడ్స్ అయితే మెన్షన్ చేశాడు. సో దాంట్లో మీకు ITI సర్టిఫికేట్ ఉంటే మీరు అయితే హ్యాపీగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీకు స్టైఫెండ్ వస్తుంది అండ్ అలాగే దీని ద్వారా మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటారు. యాజ్ వెల్ మీకు స్కిల్ కూడా వస్తుంది అనమాట. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ కానీ, లేదు మీరు ప్రైవేట్గా వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అలాగే అప్రెంటిస్షిప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీని ద్వారా ఇంకొక మంచి పాయింట్ కూడా ఉంది, దాన్ని అయితే నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోస్ అలాగే సిగ్నలింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి వాచ్ చేయండి. నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే రైల్వేలోకి రావాలనుకునే వాళ్ళకి ఛానల్ అయితే షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఓకే, సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్ నోటిఫికేషన్. సో టోటల్గా మనకి 2801 అప్రెంటిస్ నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి అనమాట. అంటే 2800 అప్రెంటిసెస్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట. అండ్ ఇట్ ఈస్ ఫ్రమ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్. ఓకే, సో సౌత్ సెంట్రల్ రైల్వేలో అంటే మీరు చక్కగా మీ ఇళ్ళ దగ్గర నుంచి కూడా వర్క్ చేసుకోవచ్చు దీనికి. సో సికింద్రాబాద్ జోన్ నుంచి వచ్చింది, అంటే ఓవరాల్గా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చింది. సో ఏదైతే 6 డివిజన్స్ ఉన్నాయో వాటిలో మాత్రమే మీ యొక్క ట్రైనింగ్ జరుగుతుంది. మీరు ఏంటంటే అవుట్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే అయితే వెళ్ళరు, అంటే SCR జోన్ దాటైతే వెళ్ళరనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ కంప్లీట్గా డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఏదైనా అప్లై చేస్తున్నప్పుడు, అంటే బీట్ జాబ్, బీట్ అప్రెంటిస్షిప్, బీట్ ట్రైనింగ్, బీట్ ప్రైవేట్ జాబ్, ఖచ్చితంగా పర్టికులర్ అప్లికేషన్ గురించి డీటెయిల్ నోటిఫికేషన్ చదవండి. చదివాక మీకు అంతా ఓకే అనిపించి, మీరు చేయగలరు అనిపించి, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దానికి తగ్గట్టుగా ఉంటే, అండ్ ఎక్కడైతే పోస్టింగ్ ఒకవేళ మనకి వేరే దగ్గర వచ్చినా మనం చేయగలము అనేది మీకు అనిపిస్తే మాత్రమే వాటికైతే అప్లై చేయండి. ఎవరో చెప్పారు కదా, యూట్యూబ్లో చూసాం కదా అని చెప్పి అయితే దయచేసి బ్లైండ్గా వెళ్ళిపోవద్దు. ఓకేనా. నేను నోటిఫికేషన్ గురించి ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మెన్షన్ చేస్తున్నాను. బట్ బిఫోర్ యూ అప్లై ఖచ్చితంగా అప్లికేషన్ ఒక్కసారి అయితే కంప్లీట్గా చదవండి, నోటిఫికేషన్ని. ఓకే. అండ్ దీంట్లో పర్టికులర్గా కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చాడనమాట. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. సో మీరు ఈ డిస్ట్రిక్ట్స్లో, అంటే ఈ పర్టికులర్ ఇచ్చిన డిస్ట్రిక్ట్స్లో మీరు అవుట్ ఆఫ్ ఉంటే మట్టికి సారీ టు టెల్ యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. సో ఫస్ట్ అయితే తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎక్సెప్ట్ మన్యం, శ్రీకాకుళం అండ్ విజయనగరం, సో ఈ 3 డిస్ట్రిక్ట్స్కి తప్పించి మిగతా అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, పర్టికులర్గా ఈ 6 స్టేట్స్కి సంబంధించి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోకూడదు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇఫ్ యూ బిలాంగ్ టు దిస్ డిస్ట్రిక్ట్స్ ఖచ్చితంగా అయితే మీరు ఈ నోటిఫికేషన్ యూజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంటు, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ యొక్క ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడనమాట. టోటల్ మనకైతే 66 యూనిట్ నేమ్స్ అయితే ఇచ్చాడు. సో ఈ 66 యూనిట్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న డిపార్ట్మెంట్ బట్టి, అంటే మీ ITI ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉందో దాన్ని బట్టి, ఉన్న వేకెన్సీస్ని బట్టి యూనిట్స్లో అక్కడైతే మీకైతే ఈ అప్రెంటిస్షిప్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ 66 ఇచ్చారన్నాను కదా, ఒకసారి 66 ఎక్కడెక్కడ అనేది మీ ప్లేస్కి ఏది దగ్గరగా ఉంటుంది అనేది ఒకసారి మీరైతే రిఫర్ చేసుకోండి. అండ్ ఇక్కడ డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ అబౌట్ ద ట్రేడ్ అండ్ అకార్డింగ్ టు ద కమ్యూనిటీ అయితే ఇచ్చాడనమాట. సో AC మెకానిక్, కార్పెంటర్, COPA, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, సో ఇట్లా మీకు టోటల్ 13 ట్రేడ్కి సంబంధించి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మీ పర్టికులర్ క్యాస్ట్ ఏంటి అండ్ మీరు తీసుకున్న ట్రేడ్ ఏంటి, దాన్ని బట్టి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఆ ట్రైన్ నాయిస్ని అయితే అవాయిడ్ చేయండి, నేను ప్రజెంట్ స్టేషన్లో ఉన్నాను. అండ్ ఇక్కడ మీరు తీసుకున్న ట్రేడ్కి అండ్ వాటి యొక్క డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా కంప్లీట్ బ్రేక్ డౌన్ అయితే ఇచ్చారనమాట. సో కమ్యూనిటీ బేస్డ్ అయితే ఇది అండ్ డిపార్ట్మెంట్ బేస్డ్ అయితే ఇది, ఒకసారి అయితే రిఫర్ చేసుకోండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు బేసిక్గా 10th అయితే కంప్లీట్ చేసి ఉండాలండి, మీకైతే 10th అయి ఉండాలి. ఓకేనా. అండ్ మీ 10thలో ఖచ్చితంగా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అండ్
మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళు ఇచ్చిన 13 ట్రేడ్స్లో మీకు ఏదో ఒక ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఫర్ ద టైమ్ ఆఫ్ డీవీ మీరు ఐటీఐ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకురావాలి. ఓకేనా. అండ్ ఇక్కడ పర్టికులర్ ప్రతి ట్రేడ్కి అంటే 13 ట్రేడ్కి సంబంధించి మీకు ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ ఐటీఐలో మీరు సర్టిఫికేట్ తెచ్చుకొని ఉండాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అలాగే అప్లికేషన్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాటి ద్వారా ఒకసారి నోటిఫికేషన్ చదివి హ్యాపీగా అయితే అప్లై చేయండి. ఓకే. ఏజ్ వచ్చేటప్పటికి యూ మస్ట్ బి 15 years. అంటే మీరు మినిమం 15 years ఉంటే చాలండి. 10th కంప్లీట్ చేసి ఐటీఐ చేసుకొని మీరు 15 years అయి ఉంటే సరిపోతుంది. మీ ఏజ్ 15 years అయి ఉంటే సరిపోతుంది. బట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 24 years. సో మీరు 24 years కంటే పెద్దవాళ్ళు అయితే అవ్వకూడదు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉన్నాయి. దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ కమ్యూనిటీ. అండ్ ఇక్కడ ఇంకొక మెయిన్ ఏంటి అంటే మోడ్ ఆఫ్ సెలెక్షన్. సో హౌ యూ విల్ గెట్ సెలెక్టెడ్. మీరు ఏమైనా ఎగ్జామ్ రాయాలా, ఏదైనా ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే యాక్చువల్లీ నో, వితౌట్ ఎనీ ఎగ్జామ్ వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ మీరు అయితే దీనికి సెలెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ వెయిటేజ్. చూసారా ఇక్కడ. అండ్ ది ఐటీఐ ఎగ్జామినేషన్ గివింగ్ ఈక్వల్ వెయిటేజ్ టు బోత్. అంటే మీ 10th ఎంత వెయిటేజ్ ఇస్తాడో అంతే వెయిటేజ్ మీ యొక్క అప్లికేషన్ అంటే మీ యొక్క ఐటీఐ సర్టిఫికేట్ అంటే మీ యొక్క ఐటీఐలో ఎంతైతే మార్క్స్ వస్తాయో దానికి ఈ రెండు ఈక్వల్ వెయిటేజ్ తీసుకొని మీ 10th మార్క్స్ అండ్ అలాగే ఐటీఐలో వచ్చిన స్కోర్ బట్టి మీకైతే మెరిట్ లిస్ట్ ఇస్తాడు. అండ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ మెరిట్ లిస్ట్ మీరైతే సెలెక్ట్ అవుతారనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద మార్క్స్ దట్ యూ హ్యావ్ సెక్యూర్డ్ ఇన్ యువర్ 10th అండ్ ఐటీఐ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ టు అక్కర్ టు ఎనీ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ. ఓకేనా. క్లియరా అండి. నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ స్టైఫండ్. సో చూడండి, మీకైతే ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది అయితే ఇస్తారనమాట. సో ఈ స్టైఫండ్ అనేది అకార్డింగ్ టు రైల్వే రూల్స్ మీకైతే స్టైఫండ్ కూడా వస్తుందన్నమాట. అంటే మీరు వర్క్ నేర్చుకుంటారు. సో ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అలాంగ్ విత్ ద స్టైఫండ్ యూ విల్ బీ గెటింగ్ ట్రైనింగ్ అకార్డింగ్ టు ద రైల్వే రూల్స్. మీకైతే స్టైఫండ్ కూడా వస్తుందన్నమాట. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే డీవీ టైంలో అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీరైతే ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది విచ్ ఇస్ ఆథరైజ్డ్ బై అ గవర్నమెంట్ గెజిటెడ్ డాక్టర్ అనమాట. సో మీరు డీవీకి వెళ్ళే టైంకి ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే దేర్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డిస్క్వాలిఫైడ్. ఓకేనా. సో దగ్గరలో ఉంటారో ఒక గెజెటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరైతే సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేటప్పటికీ మీకు ఆ ఫీ ఆఫ్ 100 రూపీస్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది విచ్ ఇస్ నాన్ రిఫండబుల్. అండ్ మీరు త్రూ ఆన్లైన్ మోడ్స్ అయితే మీరైతే వీటి ద్వారా అయితే మీరైతే పే చేసుకోవచ్చు అనమాట. అండ్ దెర్ ఇస్ నో ఫీ ఫర్ SC/ST క్యాండిడేట్స్, ఫీమేల్స్ అండ్ అలాగే PWBD క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదనమాట. సో దెర్ ఇస్ అ ఫీ ఎగ్జామ్షన్ ఫర్ SC/ST, ఫీమేల్ అండ్ PWBD క్యాండిడేట్స్. నెక్స్ట్ ఇక్కడైతే మీకు క్లియర్గా ఏం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏ డాక్యుమెంట్స్ని మీరు రెడీగా పెట్టుకోవాలనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఫర్ గెటింగ్ రిజెక్టెడ్ అంటే మీరు ఏ తప్పులు చేస్తే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ మీరు లాస్ట్లోకి వస్తే యూ విల్ హ్యావ్ ఆల్ ద రిక్వైర్డ్ ఫార్మ్స్ లైక్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ యొక్క ఫామ్ ఎట్లా ఉండాలి, ఒక ప్యాటర్న్ ఎట్లా ఉండాలంటే SC/STకి సంబంధించిన వాళ్ళది ఎలా ఉండాలి, OBC వాళ్ళది ఎట్లా ఉండాలి, కంప్లీట్గా ఫార్మాట్స్ కూడా ఇచ్చారండి. సో మీరు వీటిలో ఇలాంటి ఒక ఫామ్లో అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్స్ని అయితే మీరు రెడీ చేసుకొని మీ డీవీ టైంకి అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట. అండ్ EWSకి సంబంధించిన వాళ్ళైతే ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. అండ్ హియర్ కమ్స్ ద మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ విచ్ ఈస్ టు బి ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్ గెజిటెడ్ డాక్టర్. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ ఆథరైజ్డ్ డాక్టర్ గెజిటెడ్. సో గెజిటెడ్ డాక్టర్ ద్వారా ఎవరైతే గవర్నమెంట్స్ అయితే ఆథరైజ్ అయి ఉంటారో వాళ్ళ ద్వారా మీరు ఈ కంప్లీట్ సర్టిఫికేట్ అయితే టెస్ట్ చేయించుకొని ఫిల్ అయితే చేయించుకొని వాళ్ళ ద్వారా అయితే ఈ పర్టికులర్ ప్లేస్లో సైన్ అయితే చేయించుకోవాలన్నమాట. సో మీరు అట్లా సైన్ చేయించుకుంటేనే అండ్ అది కూడా వాళ్ళు గవర్నమెంట్ గెజిటెడ్ డాక్టర్ అయితేనే ఇదైతే అప్లికబుల్ అవుతుందన్నమాట. సో ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు ఉంటారో బీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దిస్ మైనర్ పర్టికులర్స్ ఆల్సో. మీకు ఇక్కడ మీరు ఇన్ కేస్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ అయితే వాటి యొక్క ఫార్మాట్స్ కూడా ఎలా ఉండాలనేది కంప్లీట్గా అయితే మెన్షన్ చేశారండి. ఒకసారి నోటిఫికేషన్ని కంప్లీట్గా గో త్రూ అయ్యి ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఇఫ్ యూ ఫీల్ యూఆర్ ఎలిజిబుల్ ఓన్లీ దెన్ ట్రై టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. బట్ ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఎందుకు అంటే మీరు వన్స్ ఇలాంటి ఒక నోటిఫికేషన్లో అప్లై చేస్తే మీరు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే మీకు దీనివల్ల వచ్చే యూజెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ గెయిన్ ఎక్స్పీరియన్స్. సో మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, అది కూడా ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ ఇండియన్ రైల్వేస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎంటర్ప్రైజ్ అనమాట సో ఇండియాలో. సో అలాంటి ఒక ఎంటర్ప్రైజ్తో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రమోషన్స్ కానీ ఫర్దర్ జాబ్స్ కానీ చాలా యూస్ అవుతుంది. నెక్స్ట్ స్కిల్ అయితే నేర్చుకుంటారు. స్కిల్ని
డెవలప్ అయితే చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి గ్రూప్ డీలో మీకైతే కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఏదైతే మీరు అప్రెంటిస్ టైంలో మీ యొక్క స్కోర్ ఉంటుందో దాన్ని గ్రూప్ డీకి అయితే కలుపుతారనమాట. అండ్ అలాగే మీకు అదర్ కేటగిరీస్తో కంపేర్ చేస్తే మీకైతే కట్ ఆఫ్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఈజీగా కొంచెం ప్రిపేర్ అయ్యి మనం గ్రూప్ డి ద్వారా రైల్వేలోకి వచ్చే ఛాన్సెస్ కూడా బాగుంటాయి అనమాట. సో 20% ఆఫ్ ద సీట్స్ ఆర్ అలాటెడ్ టు ది ఎన్సీవీటీ క్యాండిడేట్స్ అనమాట. సో ఇదే అండి, కంప్లీట్గా చెప్పానైతే అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంకా డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉంటే మటుకి కమెంట్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.